ప్రకాశం జిల్లా దోనకొండ మండలంలోని స్థానిక 3 రోడ్ల కూడల్లో వెలుసున్న శ్రీ విజయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో 19వ వార్షికోత్సవం ఆలయ ధర్మకర్త సిరిగిరెడ్డి బాలరెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు భక్తులు నాయకుల సహకారంతో ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆలయ పురోహితులు వేద మంత్రాల నడుమ స్వామివారికి ఆకు పూజ, అభిషేకం, నైవేద్యం వంటి పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా సక్రమంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు దాతల సహాయంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ భోజన సదుపాయం ఏర్పాటు చేసి సేవలు అందించారు. సాయంకాలం భక్తులు నిర్వహించిన భజన కార్యక్రమాలు, కోలాటం మరియు ఇతర భక్తి కార్యక్రమాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాయి. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త సిరిగిరెడ్డి బాలరెడ్డి మాట్లాడారు. ప్రతి సంవత్సరం స్వామివారి వార్షికోత్సవాన్ని భక్తుల సహకారంతో నిర్వహిస్తున్నామని, ఈసారి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు. భక్తులకు అవసరమైన త్రాగునీరు, ప్రసాదం, భోజన వసతి వంటి అన్ని ఏర్పాట్లు ముందుగానే చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు స్థానికులు పాల్గొన్నారు. వార్షికోత్సవం సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు అడ్రోడ్లో పాపులమ్మ పూర్వ ఆశ్రమంలో వేంచేస్తున్నటువంటి విజయాంజనేయ స్వామి వారి యొక్క 19వ వార్షికోత్సవం మరి అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఉదయాన్నే మరి అభిషేకములు, ఆకుపూజలన్నీ నిర్వహించి మరి చుట్టూ ఉన్నటువంటి 25-30 గ్రామాలంతా కూడా ఇక్కడికి విచ్చేసి ఎంతో ఆనందోత్సవాలతోటి 19వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటూ మరి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. ఈ యొక్క ఆదరణ ప్రతి సంవత్సరం కూడా సుమారు 9,000 నుంచి 10,000 మందికి అన్న సంతర్పణ చేయిస్తూ మరి అట్లాగే భక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి విజయాంజనేయ స్వామి యొక్క కోరికలు ఎంతోమందికి మరి తీర్చినటువంటి ఆ స్వామి యొక్క ఆశీస్సులు పొందడానికి మరి సాయంత్రం పూట ఇంకా వేల సంఖ్యలో ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ రోజున స్వామివారి యొక్క కార్యక్రమాలు భాగంగా సాయంత్రం మరి అనేక రకమైనటువంటి గాన కచేరీలు, సభలు, కోలాటములు ఇలాంటివన్నీ కూడా ప్రజలు నిర్వహిస్తూ ఇక్కడ అందరూ కూడా ఎంతో ఆనందోత్సవాలతోటి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, దాతలకు, భక్తులకు అందరికి కూడా ఆలయ కమిటీ తరఫున ధర్మకర్తగా నేను వారందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుతూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేస్తున్నాను.